బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమరి మార్కెట్ అంబేద్కర్ చౌక్ వద్ద అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి క్రొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, మహిళలు, నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మొయ్యు రాంబాబు, రాయబారపు కిరణ్ మాట్లాడుతూ అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. ఆ మహనీయుడి అడుగుజాడల్లో నడవాలని, ముఖ్యంగా యువత ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తుకు అడుగులు వేయాలని కోరారు. అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ ఆశయాలు, ఐక్యత, ఎస్సీబీసీ ఐక్యత, అంబేద్కర్ 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 జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మందమరి మార్కెట్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు అంబేద్కర్ ఆశయాలంటే మరి చాలా మందికి తెలియకుండా, ఎందుకంటే విద్యతోటే మరి జ్ఞానం పెరుగుతుంది, మరి విద్యతోటే మన కుటుంబాన్ని కూడా పోషించుకునే స్థాయిలో ఉంటామని చెప్పి ఆయన పదే పదే చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి జనాలకు ఆ విద్య కోసము తెలియక కూలి నాలి పని చేసుకుంటూ మద్యానికి బానిసై తిరుగుతున్నారు. మేము ఒకటి కోరుకుంటున్నాం, విద్య మన లక్ష్యం, మన జీవితాన్ని ఒక లక్ష్యం వైపు తీసుకుపోయే పరిస్థితి ఉంటుంది. మరి ఈరోజు నా బిడ్డ పీజీ చేసి లెక్చరర్ చేస్తుంది అంటే అందరూ కూడా ఆ విధంగా మహిళలు కావచ్చు, యువత కావచ్చు, విద్యలో ముందుకు రావాలని చెప్పి అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ 60వ వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు ప్రతి ఒక్క కుల సంఘానికి, ప్రతి ఒక్క రాజకీయ పార్టీలకు, మరి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఎస్ఐ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భీమ్ జై భీమ్.